Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాగబాబు మంత్రి పదవిపై ట్విస్ట్, అన్నకు హ్యాండ్ ఇస్తున్న పవన్. జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్లో జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు ఉన్నారు. అందులో నాదెండ్ల మనోహర్ మినహాయిస్తే మిగిలిన 2 కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఇప్పుడు నాగబాబుకు కూడా పదవి ఇస్తే 4లో 3 కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చినట్లవుతుంది. అది పార్టీకి కొంత ఇబ్బందిగా మారుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. జనసేన అంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్రపడడం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో కొంత ఆలోచనలో పడినట్లు తెలిసింది. మరొక వైపు కాపు సామాజిక వర్గానికి చెందిన 2కి టీడీపీ కూడా మంత్రి పదవులు ఇచ్చింది. పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు కూడా కేబినెట్లో ఉండడంతో ఎక్కువ మంది కాపులకు కేబినెట్లో అవకాశం ఇచ్చినట్లవుతుందన్న భావన కలుగుతుందని చంద్రబాబు కేబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక్క పదవిని ఖాళీగా ఉంచారు. వంగవీటి రాధను ఎమ్మెల్సీగా ఎంపిక చేయకపోవడానికి కూడా అదే కారణమని అంటున్నారు. ఈ పరిస్థితులలో నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటే ఇంకా ఇబ్బందులు ఏర్పడతాయని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ కోసం కష్టపడిన నాగబాబుకు ముందు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అనుకున్నప్పటికీ ఇలాంటి డిస్కషన్స్ వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని, జనసేనను ఒక సామాజిక వర్గానికి కట్టే ప్రయత్నం తామే చేసుకున్నట్లవుతుందని పవన్ కూడా నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతోంది. అందుకే ఎమ్మెల్సీతో సరిపెడుతున్నారు. ముందుగా నాగబాబును రాజ్యసభకు పంపాలని అనుకున్నా జనసేన తరఫున లింగమనేనిని పంపాలని నిర్ణయించడంతో నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేశారంటున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణ జూన్ 12వ తేదీన కానీ తర్వాత కానీ ఉండకపోవచ్చని టాక్ బాగా వినపడుతోంది. విస్తరణ నాగబాబు కోసమే పెట్టారన్న అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతోందని, నాగబాబును తాము మంత్రి పదవిలోకి తీసుకుంటే బీసీలతో పాటు మిగిలిన సామాజిక వర్గాలలో కూడా ఆలోచన బయలుదేరి పార్టీని దూరం పెట్టే అవకాశం ఉందని భావించి పవన్ కళ్యాణ్ ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కి తగ్గరు. మరి నాగబాబు విషయంలో ఇన్ని సమస్యలు వచ్చి పడతాయని తెలిసినా పవన్ ముందుకు వెళతారా లేదా అన్నది మరో 10 రోజుల్లో తెలియనుంది.